వెల్కమ్ టు శాందీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మొక్కజొన్నతో ఊతప్పం మరియు టేస్టీ చట్నీ చూపించబోతున్నాను. ఊతప్పం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కప్పు మొక్కజొన్న గింజల్ని తీసేసుకొని ఆ మొక్కజొన్న గింజల్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారానికి తగ్గట్టుగా ఒక 3 పచ్చిమిర్చి అలానే ఒక చిన్న అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక కప్పు చిక్కటి పెరుగు వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని అంతటి ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు పోసేసుకొని ఆ కప్పు నీళ్ళని మిక్సీ జార్లో వేసేసుకొని తొలిచేసుకొని ఆ నీళ్ళని కూడా పోసేసుకొని నీళ్ళని బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. పిండంతా కలిపేసేసుకొని తురిమిన క్యారెట్ తురుము కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని పిండంతా బాగా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు వేసుకుని పచ్చిశనగపప్పు అంతా బాగా వేయించేసేసుకొని ఇందులో కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అలానే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని వీటన్నిటి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలను కూడా ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న చట్నీ పప్పు, కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, పోపు గింజలు, ఎండుమిర్చి వేసేసుకొని పోపు అంతా ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకొని కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసేసుకొని ఇంగువ కరివేపాకు వేగేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకొని పోపు అంతా కలిసేలా కలిపేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఈలో పిండి కూడా నానిపోయి ఉంటుంది. పిండి అనేది కొంచెం గట్టిగా అయిన తర్వాత మరి కొంచెం నీళ్ళని పోసేసుకుంటే దోశ పిండి వేటర్లా కలిపేసేసుకొని రెడీ చేసేసుకొని మనం ఇప్పుడు పూతప్పాలు వేసుకుందాం. పూతప్ప కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా లైట్గా ఒక గరిటె పిండి తీసుకొని స్ప్రెడ్ చేసి మూత పెట్టేసేసి ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అని మిగిలిన పిండితో అన్ని ఉత్తప్పాలు వేసేసుకోవటమే. ఇప్పుడు మనం రెడీ చేసిన చట్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకొని వేడిగా ఈ దోశలు తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే దోశలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.